గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనందరం కూడా ఎట్లా డెప్యుటేషన్ అనేది ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ ఎలా చేయాలనే దాని గురించి ఈ చిన్న వీడియో చూసి తెలుసుకుందాం. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ schooledu.telangana.gov.in ఈ పోర్టల్లోకి వెళ్ళవాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా ఒక పాపప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ పేజ్లో ఇక్కడ ఒక ఇంటూ మార్క్ ఉంటుంది. దీన్ని క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే అదర్ లాగిన్స్ అని వస్తుంది. ఈ అదర్ లాగిన్స్లో ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ స్కూల్కి సంబంధించిన ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టాలి. కొట్టిన తర్వాత మీ స్కూల్లో ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇందులో మనం టీచర్ మాడ్యూల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత సర్వీసెస్లో డెప్యుటేషన్, క్యాన్సిల్ డెప్యుటేషన్ అని రెండు ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మీ స్కూల్ డీటెయిల్స్ సెర్చ్ చూసుకొని గో క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ స్కూల్లో ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్ల డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ కనిపించిన వాటిల్లో ఎవరినైతే డెప్యుటేషన్ వేయాలనుకుంటున్నారో ఆ టీచర్ పక్కన డెప్యుటేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెప్యుటేషన్ టు స్కూల్, అదర్ జనరల్, అదర్ ఫారెన్ సర్వీస్ అని ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫారెన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ ఆప్షన్ నాకు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మన డిపార్ట్మెంట్లోనే వేరే డ్యూటీస్ ఏమైనా చేస్తుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే వేరే స్కూల్కి ఎక్కడైనా డెప్యుటేషన్ వెళ్ళి ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్న టీచర్ కనుక అదే మండలంలో మ్యాక్సిమం మనకి డెప్యుటేషన్స్ అనేవి అదే జిల్లాలో అవుతాయి, అదే మండలాల్లో అవుతాయి. ఒకవేళ క్రాస్ మండల్ ఉన్నా వేరే జిల్లాకి వేసినా కానీ ఈ డెప్యుటేషన్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందుగా జిల్లా సెలెక్ట్ చేసుకున్నాను, ఏ స్కూల్కి వెళ్ళాలని. అట్లనే మండల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్కూల్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్స్ లిస్ట్ కూడా పాపులేట్ అవుతుంది. కానీ మనం ఏ స్కూల్కి అయితే డెప్యుటేట్ చేయాలనుకుంటున్నామో ఆ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ స్కూల్లో మనం డెప్యుటేషన్ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ డేట్ నుంచి వెళ్ళారు అనే దాని గురించి ఇక్కడ మీకు ప్రీవియస్గానే కనుక ఆ స్కూల్లో పనిచేస్తుంటే ప్రీవియస్ డేట్స్ ఉంటాయి. లేదు అంటే ప్రజెంట్ డేట్ నుంచి కావాలంటే ప్రజెంట్ డేట్ నుంచి అయినా వేసుకోవచ్చు. ఇది డెప్యుటేషన్ అని అప్డేట్ చేయగానే ఇక్కడ డెప్యుటేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఆ టీచర్ ఇక్కడ డెప్యుటేషన్ లిస్ట్లో కనిపిస్తారు. ఇదే విధంగా ఇప్పుడు ఈ టీచర్ డెప్యుటేషన్ కనుక క్యాన్సిల్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ డెప్యుటేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టీచర్ మళ్ళీ మన స్కూల్లోకి వస్తారు. అదేవిధంగా ఒకవేళ వేరే స్కూల్లో పనిచేయట్లేదు, ఇంకేదన్నా వేరే డిపార్ట్మెంట్లో వేరే అదర్ వర్క్లో డెప్యుటేషన్లో ఉన్నారంటే అది కూడా అదర్ జనరల్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి డెప్యుటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.